డీటెయిల్స్ చూస్తే పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో జగన్ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నీటి విషయంలో గొడవల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. గొడవలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. మార్చి కల్లా పోలవరం ఫేజ్ 1 పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం నుంచి నల్లమల సాగర్ కు నీళ్లు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టదారు పాసు పుస్తకాల పంపిణీలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్లొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పట్టిసీమ వస్తే గోదావరి జిల్లాలు ఎడారైపోతాయన్నాడు. నేను ఆ రోజు ఇంకో మాట అన్నాడు, నువ్వు పట్టిసీమ కడతావు, నీళ్లు ఎక్కడ పెడతావు అన్నాడు. నీళ్లు ఎక్కడ పెడతానో తెలియకపోతే నేనేం చెప్తాను నీకు? పట్టిసీమ నీళ్లు కృష్ణా జిల్లాకు డెల్టాకి వెళ్తాయి. కృష్ణా జిల్లాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇస్తాం. రాయలసీమ కరువు సీమ, రాళ్లసీమను రత్నాల సీమ చేసే బాధ్యత నాదని ఆ రోజే చెప్పాను. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల పాయకి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? తాగిన ఖాళీ బాటలు తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదేయడం మొదలుపెట్టారు. మా డీజీపీ వచ్చాడు. వస్తే నేను చెప్పా, దొరికిందంటున్నావు, నీకు బాటిల్స్ ఉన్నాయి కదా అన్నాం. ఉన్నాయన్నాడు. ఆ బాటిల్స్ తీసుకొని హోలోగ్రామ్ ఉంది. ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్ లో ప్రొడ్యూస్ చేశారు, ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాపులో కొన్నారు, డీటెయిల్స్ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. దొంగలు దొరికిపోయారు, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. అంతకు ముందు అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఇంకోసారి ఇలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించొద్దని చెప్పారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీ భూమి మీ హక్కు అని గుర్తింపు ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇక 4780 గ్రామాల్లో పాస్ పుస్తకాలు ముద్రించినట్లు తెలిపారు. 1,18,000 పాస్ పుస్తకాల్లో లోపాలను గుర్తించామన్న ఆయన వాటిని పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ప్రజలకు సేవ చేయడం అంటే మామూలు విషయం కాదని, ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండాలని చెప్పారు. పట్టదారు పాస్ పుస్తకాన్ని ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని ముఖ్యమంత్రి తెలిపారు.